హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా సాటర్డే డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట. ఇంక ఇవన్నీ నేను ముందు రోజు బుక్ చేసుకున్నవి, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏమేమి కావాలో అవన్నీ బుక్ చేసుకున్నవి. ఇవన్నీ సర్దుకోవాలి. ఫస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే ఇవన్నీ క్లీన్ చేసేసుకొని సర్దేసుకొని ఇల్లు క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ చేసుకుంటున్నానండి. ఇంకా సాటర్డే ముందు రోజు అసలు యాక్చువల్గా ఫ్రైడే రోజు కొడదాం అనుకున్నాము కొబ్బరికాయ, కానీ ఆ రోజు కుదరలేదు. ఇంకా సాటర్డే కొట్టేశాను అనమాట. ఇదిగోండి, కొబ్బరికాయ కొట్టిన తర్వాత వాటర్ వస్తాయి కదా, ఇక ఆ వాటర్ ఇద్దరు తాగేస్తున్నారు. ఇంకా వాళ్ళు కూడా అప్పుడే ఫ్రెష్ అప్ అయి కూర్చున్నారనమాట. ఇంకా టిఫిన్ చేయాలి, నేను పూజ అయిపోయాక టిఫిన్ చేస్తాను. ఇదిగోండి, ఫ్రైడే రోజు ఈవినింగ్ స్నాక్ కోసం నేను గ్యారెలు చేశాను కదా, ఇంకా అదే పిండి ఉండే కొంచెము, ఇంకా వాటినే బ్రేక్ఫాస్ట్ లాగా తినేద్దాము అన్నట్టు ఇక వాటినే వేసేసాను. అవే తినేసామన్నమాట. కొంచెం టమాటో కెచప్ పెట్టేసుకొని పిల్లలు తినేశారు. ఇంకా నేను కూడా తినేసాను. చూడండి, చాలా టేస్టీగా ఉంటాయండి. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఇవి. మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి రాగి ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసమే ఇవన్నీ ఇంకా నానబెట్టుకుంటున్నాను అనమాట. అంటే నేను ఒక 2 గ్లాసుల మినప్పప్పు, 1 గ్లాసు రాగులు, కొంచెం 1 టేబుల్ స్పూను మెంతులు వేసి నానబెడుతున్నానండి. మా లాస్ట్ వ్లాగ్లో కూడా పాలక్ ఫ్రై. కొంచెం మజ్జిగ చారు చేస్తా. ఇంకా పాలకూర కూడా పొయ్యి మీద వేసేసాను, కోసేసుకున్నాను. ఈ పాలకూర కూడా అయిపోతుంది అనమాట. ఇంకా రైస్ కూడా పెట్టేసాను. ఇంకా నా కుకింగ్ జరుగుతూ ఉంది. ఇంకా మా పిల్లలు టిఫిన్ అయిపోయిన తర్వాత టిఫిన్కి మధ్యలో లంచ్కి ఏదో ఒక ఫ్రూట్ తినడం అలవాటు అనమాట. ఇంకా ఎప్పుడు వాటర్ మిలన్, యాపిల్, అదేవిధంగా బనానా తింటున్నారు కదా. ఇంకా ఆ రోజు ముందు రోజు బుక్ చేశానంటే పైనాపిల్ పీసెస్ బుక్ చేశామండి. ఇంకా అవే తింటున్నారు అనమాట. చిన్నదేమో ఏదో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఏదో చేస్తుంది కూర్చొని. బాబోయ్, ఎండాకాలం పనులు చేయడం అంటే ఆ కిచెన్లో చుక్కలు కనబడుతున్నాయండి బాబు. ఆ వంట చేసినంతసేపు చెమటలు గారిపోతూనే ఉన్నాయి. అది బెంగళూరులో చెమటలు గారిపోతూ ఉన్నాయి. డే బై డే క్లైమేట్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుందండి. పాప ఏం ఎండలు, ఎక్కడ చూసినా ఎండలు ఎండలు ఎండలు. ఇంక ఇది వచ్చేసి మజ్జిగ చారు చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే పాలకూర ఫ్రై కదా, ఆ పాలకూరలో కొంచెం కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఇదిగోండి, పాలకూర కూడా రెడీ అయిపోయింది. ఇంకా మజ్జిగ చారుకి కర్డ్ని మజ్జిగలాగా రెడీ చేసేసుకున్నాను అనమాట. అంటే దాన్ని కవ్వంతో చిలకరిచ్చేసి కొంచెం ఉప్పేసి పక్కకు పెట్టుకున్నాను. ఇదిగోండి, రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా దాన్ని పోపు పెట్టానమాట. ఆ పోపు కోసం కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, అదేవిధంగా ఒక 2 ఎండుమిర్చి, 1 ఆనియన్. ఇది మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం ఆనియన్ ట్రాన్స్పరెంట్గా అయిపోతే సరిపోతుంది. ఇంకా మనం ముందు రెడీ చేసి కూడా పెట్టుకున్న మజ్జిగ ఉంది కదా, ఈ మజ్జిగ కూడా అందులో వేసేసేయండి. ఇదిగోండి, మన మజ్జిగ చారు అనేది రెడీ అయిపోతుంది. కడుపులోకి మాత్రం బాగా చల్లగా ఉంటుందండి. ఇంకా మా పిల్లలకు కూడా చాలా ఇష్టము. అంటే ఇది ఆఫ్టర్నూన్ ఒక్కదాని కోసమే చేశానన్నమాట ఈ 2. ఇంకా ఈవినింగ్ వేరేది ఏమైనా చేద్దాము అన్నట్టు చేశానన్నమాట. ఇంకా వేరేది ఏమైనా చేశాను అనుకోండి, పప్పు అలా, ఇంకా వీళ్ళు మజ్జిగ చారు, ఆ పప్పు తప్ప పాలకూర ఫ్రై తినరు. అందుకోసమే అన్నట్టు ఇంకా వేరే పప్పు ఏం చేయలేదు. దట్టు ఆ రోజు సాటర్డే కాబట్టి ఎగ్స్ కూడా ఏం లేవు. ఇంకా పాపడాలు అయినా ఏమైనా వేయించుకోవాలన్నమాట. ఇదిగోండి, నెక్స్ట్ పాపడాలు కూడా వేయించేసాను. కొన్ని రీల్స్ కూడా తీసేసాము మధ్యలో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా లంచ్. మా చెల్లి ఏం పని చేయకుండా ఉత్తగా కూర్చుంది అంతే, ఏం లేదు. వాటర్ తీసుకురమ్మంటే కూడా తీసుకురావట్లేదు.
చూపి అట్లీస్ట్ ఏమేమి ఉన్నాయో. వీడి పాపడాలు ఉన్నాయి, మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇది వచ్చేసి వేడి అన్నం, వైట్ రైస్. ఇది మజ్జిగ చారు. ఏదో ఒకటి కొంచెం లిక్విడ్ ఉండాలని చేసింది మా మమ్మీ మజ్జిగ చారు. దాని తర్వాత ఇది వచ్చేసి స్పినాచ్ ఫ్రై. సో టేస్టీ ఎక్సెప్ట్ స్పినాచ్. ఇదైతే నా ప్లేట్. అన్నం, స్పినాచ్ను, పాపడాలు. తర్వాత నేను కలుపుకుంటాను. దొంగ నేను తీసుకుంటా. ఇద్దరు కొట్టుకుంటూ ఇంకా రైస్ పాపడాలు అన్నీ మొత్తం తినేసినాము, ఫుల్గా లాగిచ్చేసినాము. కొంచెం దగ్గర కూర్చోరా అదే హర్ష. చేసి ఆడుకుంటున్నారు. ఇంకా నేనేమో నాకు కిచెన్లో పని ఉంటే చేసేసుకుంటున్నాను. ఇంకా మధ్యలో రెస్ట్ అన్నమాట. ఇంకా రెస్ట్ అయిపోయింది. ఇంకా రెస్ట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇడ్లీ కోసం నానబెట్టాను కదా, ఇంకా అదే రుబ్బేద్దాము అన్నట్టు అందులో కొంచెం రైస్ కూడా వేసి కొంచెంసేపు నానబెట్టేశానండి. దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇది గ్రైండ్ చేద్దాం అనుకునే లోపు ఇంకా మా పెద్ద పాప వచ్చేసి టీ కూడా పెట్టేసింది. ఇంకా సర్లే టీ తాగేసిన తర్వాత గ్రైండ్ చేద్దాం అనుకున్నాను. ఇక టీ తాగేసిన తర్వాత గ్రైండ్ కూడా చేసేసాను అనమాట. కానీ ఇంకో విషయం ఏంటంటే నేను గ్రైండ్ చేసిన తర్వాత రవ్వ తీసి కడుగుదాం అనేసరికి ఇడ్లీ రవ్వ అయిపోయింది. సర్లే అన్నట్టు మళ్ళీ బుక్ చేశాను. ఇంకా అది వచ్చాక రవ్వను కడిగేసి అప్పుడు కలపాలి. ఇంక ఇది వచ్చేసి ఏంటంటే బఠానీ చాట్ అనమాట. ఇంకా ముందే బఠానీలు మార్నింగ్ నానబెట్టేసుకున్నాను, ఇంకా మంచిగా నానిపోయినాయి. ఇంక ఇదే అండి మా నైట్ డిన్నర్ వచ్చేసి బఠానీ చాట్ అనమాట. ఈ రెసిపీ కావాలంటే మా ఛానల్లో ఉంటుంది చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. స్టమక్ కూడా ఫుల్గా అయిపోతుంది అనమాట. ఇదిగోండి బఠానీలు కొన్ని ఎక్కువ తీసుకున్నాను. ఇదిగోండి ఒక 1 అవర్ 1.5 అవర్ తర్వాతనో ఏమో వచ్చిందండి బుక్ చేసేసరికి. ఇంకా రవ్వ కడిగేసి ఇడ్లీ రవ్వ కూడా పట్టేశాను. ఇంకా దాన్ని కూడా పక్కకు పెట్టే, కానీ నెక్స్ట్ డేకి మాత్రము భలే పులిసిందండి. ఇడ్లీ కూడా చాలా టేస్టీగా చాలా మెత్తగా వచ్చాయన్నమాట. ఇంకా అంతలో ఇది పట్టేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ నా బఠానీ చాట్ కూడా మధ్యలో చూసుకుంటూ ఇక దాన్ని కూడా కుక్ చేసేసాను. ఇదిగోండి ఇది కూడా రెడీ అయిపోయింది. ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా మా పిల్లలకు ఆయిల్ పెట్టానండి. ముందు రోజు తలస్నానాలు పోతాను కదా, ఇంకా జుట్టంతా మళ్ళీ బాగా చిరాకు చేసుకుంటున్నారు ఇద్దరు. స్వెట్ వస్తుంది అనేసి ఆయిల్ పెట్టేసే మమ్మీ అంటే సరే అన్నట్టు ఇద్దరికి పెట్టిస్తున్నాను. నువ్వు అటు ఇటు తిరిగితే కళ్ళల్లో వేలు గుచ్చుకుంటే ఒక వ్లాగ్లో తలస్నానం చేయించి ఇంకో వ్లాగ్లో నూనె పెట్టేస్తున్నాం మా మమ్మీ. ఇంకొకరికి ఏమో బాదం ఆయిల్ ఆముదం కలిపి పెడతానండి మా పెద్ద పాపకు. మా చిన్న పాపకేమో ఇంకా నేను ఇంట్లో తయారు చేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లో కొంచెం ఆముదం కలిపి పెట్టేస్తాను అనమాట. హర్షిక పెట్టకపోతే నాకు చిన్నది దొరికింది, కనపడుతుందా? చామ్ బ్రాస్లెట్స్. I'm so lucky to have this one. సో లక్కీ అంటుంది. యా వెయిట్, మమ్మీ చూడు. ఇంకా ఆయిల్ తర్వాత అందరూ ఫ్రెష్ అప్ కూడా అయిపోయింది. ఇదిగోండి ఆ బఠానీ చాట. ఆ బఠానీలు అందులో కొంచెము బూందీ అయినా మిక్చర్ అయినా ఉంటే వేసుకున్నాము. మేము 2 వేసాము. అదేవిధంగా కొంచెం నిమ్మరసము, కొంచెం సన్నగా తరిగిన ఆనియన్స్ వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఇంకా ఇదే మా డిన్నర్. దీంతో మా డిన్నర్ అనేది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మా కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది. That's all for today guys. If you like this video, please do like, share and subscribe to our channel Jeevu and Harsha Family Vlogs. Bye friends, bye and take care friends. Okay na, next video తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఓకేనా మరి, bye.